ప్రియా న్యూస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. అనంతపురం జిల్లా ఓడీసీగా పిలువబడే ఓబుల దేవర చెరువు తహసీల్దార్ అశ్వపురి అనంతాచారి పదవీ విరమణ. అనంతపురం జిల్లా ఓబుల దేవర చెరువు తహసీల్దార్గా అశ్వపురి అనంతాచారి జూన్ 30వ తారీఖున పదవీ విరమణ చెందారు. ఓబుల దేవర చెరువు రెవెన్యూ సిబ్బంది, సర్పంచులు, ఎంపీటీసీలు, ఓడీసీ ప్రజలు మరియు బంధుమిత్రులు పెద్ద ఎత్తున పదవీ విరమణ కార్యక్రమాన్ని ప్రారంభించి తహసీల్దారు అశ్వపురి అనంతాచారి మరియు వారి ధర్మపత్ని అశ్వపురి అమృతవల్లిని శాలువా మరియు పుష్పమాలలతో దంపతి సమేతంగా సత్కరించి వీడుకోలు పలకడం జరిగింది. ఈ పదవీ విరమణ కార్యక్రమంలో కార్యక్రమ నిర్వహణాధికారి మాట్లాడుతూ అనంతాచారి గారు 1987 గ్రూప్ 4 పరీక్షలో అర్హత సాధించి రాయదుర్గం మండలం గుమ్మగట్ట రెవెన్యూ శాఖలో టైపిస్ట్గా అపాయింట్ అయ్యారని, 1991లో స్పెషల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్గా గుమ్మగట్టలోనే నియమితులవడం, 2009లో బెలుగుప్ప డిప్యూటీ తహసీల్దారుగా నియామకం, ఆ తర్వాత 2021 రొద్దం తహసీల్దారుగాను, అక్కడి నుండి 2023 వెల్దుర్తి తహసీల్దారుగా పనిచేస్తున్న సమయంలో ట్రాన్స్ఫర్పై ఒడిసీగా పిలువబడే ఓబుల దేవర చెరువుకి తహసీల్దారుగా రావటం జరిగింది. తర్వాత 2025 జూన్ 30వ తారీఖు పదవీ విరమణ పొందడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ అనంతాచారి మాట్లాడుతూ తాను ఒక సాధారణ కుటుంబంలో జన్మించినట్లు, తన తల్లిదండ్రులు అశ్వపురి వెంకటరమణాచార్యులు మరియు లక్ష్మీ దేవమ్మలకు 6వ సంతానముగా తెలిపారు. తండ్రి వెంకటరమణాచార్యులు అర్చకులుగాను మరియు ప్రైవేట్ ఉపాధ్యాయ వృత్తిలో ఉండేవారని, ఆ కాలంలో ఆర్థిక ఒడిదుడుకులు ఉన్నప్పటికీ తమ తల్లిదండ్రులు క్రమశిక్షణతో పెంచారని తెలిపారు. ఈ సమయంలో తనకు సహకరించిన 2 అన్నదమ్ములు మరియు వదినలు విజయలక్ష్మి రామానుజాచార్యులు మరియు రాజేశ్వరి శ్రీనివాసాచార్యులు, వీరితో పాటు తన అక్కా చెల్లెళ్ళు మరియు బావమరుదులైనటువంటి రుక్మిణీ నారాయణ, అనంతలక్ష్మి హనుమంతయ్య, సరోజ తిరుప్పాని మరియు సావిత్రి మధ్యలేటలను గుర్తు చేసుకొని స్వర్గస్థులైనటువంటి తమ తల్లిదండ్రులకు, అన్నలు రామానుజాచార్యులు శ్రీనివాసాచార్యులకు మరియు చెల్లెలు సావిత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓడీసీ ఊరు ప్రజలు మాట్లాడుతూ తహసీల్దార్ గారు స్నేహభావంగా ఉండేవారని, తమకు కావలసిన పనులు ఎటువంటి జాప్యం చేయకుండా చేసి పెట్టేవారని, ప్రజలందరికీ ఎప్పుడూ అందుబాటులో ఉండేవారని, అలాంటి వ్యక్తి ఈరోజు మాకు తన ఉద్యోగానికి దూరం అవుతున్నారన్న విషయం బాధగా ఉన్నప్పటికీ ఈ శేష జీవితాన్ని తహసీల్దారు అనంతాచారి గారు ఆరోగ్యంగా ఆనందంగా గడపాలని ఓబుల దేవర చెరువు ప్రజలు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎక్స్ మినిస్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి, సిపిఎం ప్రజానాయకుడు సుధాకర్, మండల స్పెషల్ ఆఫీసర్ రామకృష్ణ, డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాసరెడ్డి, మండల కన్వీనర్ జయచంద్ర, ఎక్స్ జెడ్పీటీసీ ఓబులరెడ్డి, ఎంపీడీఓ వరప్రసాద్ రెడ్డి, రిటైర్డ్ ఎంపీడీఓ విల్సన్, టైలర్ నిజాం, సింగిల్ విండో అధ్యక్షులు మహబూబ్ బాషా, ఎంపీపీ పర్వీన్ భాను, ఇంకా ఓబుల దేవర చెరువు ప్రజలు, బంధుమిత్రులు పాల్గొన్నట్లు కార్యక్రమ నిర్వహణాధికారి తెలిపారు. రిపోర్టెడ్ బై రామమోహన్ సత్తెనపల్లి. దయచేసి ఇప్పటికే అతిథిగా కోరుతున్నాము. తహసీల్దార్ గారు కూడా వేదిక పైన ఆసీనులైనారు. దయచేసి వేదిక ముందుకు అందరినీ ఆహ్వానిస్తున్నాం. దయచేసి అందరూ వస్తే ఇక కార్యక్రమాన్ని కూడా మనము ప్రారంభించుకుందాం. దయచేసి అందరూ కూర్చోండి. విరమణ మధ్యకాలంలో ఆ మనిషి ఏ విధంగా కష్టపడ్డాడు, ఏ విధంగా ప్రజలకు సేవ చేశాడు, ఏ విధంగా తన కర్తవ్యం నిర్వర్తించాడు అనేది చాలా చాలా ముఖ్యమైన పని. అంటే మామూలుగా చెప్తాండ్రు, దేహే పాత్ని కారశ నరహపత్త కాయోపి ఎస్స కావేర జీవతే అని ఒక శ్లోకం ఉంది.
కానివ్వండి కానివ్వండి దాన్ని అక్కడ వచ్చేసేయండి ఏదంటే తీస్తున్నాను మరి అండి అయిపోయింది ఆడ అనౌన్స్ చేస్తున్నామ్మా రా చాలా మంది అక్కడ నిలబడ్డారు. దయచేసి అందరూ వేదిక ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. వేదిక మీద పొలగాలని ఉద్దేశంతో పాల్గొనడం లేదు. మనమంతా కూర్చుంటే తహసీల్దార్ గారు వచ్చి ఆశీర్వదిస్తారు. దయచేసి అందరూ అక్కడ నిలబడుతున్నారు. కాంపౌండ్ బయట కూడా చాలా మంది ఉన్నారు. దయచేసి ఈ కార్యక్రమానికి మీరు త్వరగా ఫ్రీగా చేస్తున్నాను. దయచేసి అందరూ రాండి. రింగ్ పట్టుకుని ఇదే డీటీని బీసీ కంటిన్యూ ఫోన్ చేస్తాను. చెప్పండి